ఫ్రెండ్స్ హిట్ 3 అఫీషియల్ ట్రైలర్. ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి మీకు చెప్పాలి, ఎందుకంటే మీ లైఫ్లో ఒక్కసారైనా సరే ఇలాంటిది ఫేస్ చేసి ఉంటారనమాట. నిన్న కస్టమర్స్తో చాలా బిజీగా ఉన్నాను నేను. ఆ టైంలో చిట్టి కట్టాల్సిన వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళకి డబ్బులు కొట్టబోయి ఫేక్ ట్రాన్సాక్షన్ అంటే ఒకళ్ళు కొట్టబోయి ఇంకొకరికైతే కొట్టానమాట. 6,900 6,900 అంటే మాటలు కాదు, నిజంగా ఏడుపు వచ్చేసింది. వాళ్ళకైతే నేను ఒక 100 times ఫోన్ చేసి ఉంటాను. ఫోన్ ఎత్తట్లేదు, ఐదర్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఎత్తట్లేదు, ఐదర్ స్విచ్ ఆఫ్. ఆ తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి చాలామంది ఉన్నారు కదా పండితులు, ఈ విధంగా ఆర్బీఐలో కంప్లైంట్ ఇవ్వండి, ఈ విధంగా ఈ వెబ్సైట్లో తెలియజేయండి అని చెప్పి చాలామంది చెప్పారు. నిజం చెప్తున్నా, అవన్నీ ఫేకే భయ్యా, అవన్నీ ఫ్రాడ్ అనమాట. వేటిని నమ్మమాకండి. నిజంగా నా డబ్బులు నేనైతే రప్పించుకున్నాను అనమాట. ఏం చేశా అంటే సీదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ గారికి, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి నా బాధ ఏంటి అనేటటువంటిది చెప్పుకున్నా. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకైతే ఫోన్ చేశారనమాట. ముందు నేను ఫోన్ చేసినప్పుడు కూడా నా దగ్గర అసలు రూపాయి కూడా రాలేదు అని చెప్పి ఏ విధమైనటువంటి స్క్రీన్ షాట్ పెట్టారు. అంటే నా దాంట్లో రూపాయి కూడా క్రెడిట్ కాలేదని. పోలీసు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది అనమాట. ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేసిండు. దెబ్బకి నా డబ్బులు నాకు గంటలో తిరిగి వచ్చేసాయి. సో ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు అనుకోకుండా వేరే వాళ్ళకి డబ్బులు కొట్టేస్తే ఆ వెబ్సైట్లో కంప్లైంట్ ఇచ్చి ఈ వెబ్సైట్లో కంప్లైంట్ ఇచ్చేసరికి టైం అయిపోద్ది అనమాట. వాడికి మీరు భయం పుట్టించాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ మాట్లాడాల్సిన తీరుగా మాట్లాడి మీ డబ్బులు అయితే రికవరీ చేస్తారు. సో మీ లైఫ్లో ఇలాంటి జరిగిందా లేదనేటటువంటి కింద కామెంట్ చేయండి. సీదా కంటెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు అని. సో వీళ్ళ మాటలైతే వినమాకండి. నిజం చెప్తున్నా, యూట్యూబ్లో షార్ట్స్ వ్యూస్ డబ్బుల కోసం చాలా మమ్మల్ని ఫ్రాడ్ పట్టిస్తున్నారు అనమాట. ఆర్బీఐ రెస్పాన్స్ అవ్వదు, బ్యాంక్ వాళ్ళు కూడా రెస్పాన్స్ అవ్వరు. మీరు వాళ్ళని బెదిరించగలగాలి, మీరు వాళ్ళలో భయం పుట్టించగలగాలి, అప్పుడే మీ డబ్బులు మీకు వస్తాయి. సో నేను ఫేస్ చేసినటువంటి బాధ నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు ఫేస్ చేయకూడదు అని చెప్పి ఈ షార్ట్లో ఇదే తిరిగిచ్చా. డైరెక్ట్గా ఇది వీడియో చేస్తే రీచ్ రాదు, ఇందులో అయితే రీచ్ వస్తుంది, చాలా మందికి తెలిసింది అనేటటువంటిది నా చిన్న ప్రయత్నం అనమాట. సో నేను మిమ్మల్ని కోరుకునేది ఏం లేదు, ఇదైతే షేర్ చేయండి. మీ డబ్బులు ఎవరైనా పోగొట్టుకుని ఇదైతే ఫాలో అవ్వండి. ఇదైతే 100% చెప్పుకోవచ్చు. దగ్గరలో వాళ్ళండి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అంతా సెట్ అయిపోద్ది. ఓకే, వచ్చేసింది అనమాట. కొన్ని రికార్డులను అయితే లేపేసింది. RRR మూవీ వ్యూస్ని కొద్దిగా ఎక్కువనే లేపేసింది అనమాట. అంటే RRR మూవీకి 24 hours ఇన్ని వ్యూస్ వచ్చి ఉండే, నాకు కౌంటింగ్ కరెక్ట్గా తెలియదు, కానీ ఆ వ్యూస్ని కూడా లేపి అవతల పడేసిండు మన నాని అన్న. గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు నాని అన్ననే మన టైర్ 1 టైర్ 2 హీరో, ఇంకా టాప్ హీరో కాదు అని చెప్పి చాలామంది అంటారనమాట. అలా అన్న వాళ్ళందరూ కూడా మూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నెలకొల్పినటువంటి రికార్డు నాని అన్న సింపుల్గా లేపేసిండు. కాబట్టి ఈజీగా ఇక నుండి మనం నాని అన్ననే, అంటే యూట్యూబ్ రికార్డుల ప్రకారం మనం మాట్లాడుకోకూడదు, కలెక్షన్స్ గురించి తర్వాత మాట్లాడుకోవాలనుకోండి. హిట్ 3 కలెక్షన్స్ గట్టిగా వస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సీక్వెల్కి ఉన్నటువంటి పిచ్చి ఏ సినిమాకి లేదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలి అని అంటే సిద్ధు జొన్నాలగడ్డ టిల్లు 1 తీసిండు, భయంకరంగా చూశారు. టిల్లు 2 తీసిండు, ఇంకా భయంకరంగా చూశారు. మీకు Day 1 టికెట్లు కూడా చాలా కష్టంగా దొరుకుంటాయి. మరి అదే టిల్లు 1 జాక్ అనేటటువంటి సినిమా తీసిండు. అది బొమ్మరిల్లు భాస్కర్తో కలిసి. కనీసం ఎవడు డాకను కూడా డాకలేదు. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడిలో కనీసం 50% కూడా రికవరీ అవ్వలేదు అని చెప్పి బయట వార్తలు అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాదు, సీక్వెల్కి ఉన్నటువంటి పిచ్చి అట్లాంటిది. మ్యాక్సిమం సీక్వెల్ అనగానే ఎగబడి చూసేస్తారు మనోళ్ళు. అలాంటిది ఇది ఫ్రీక్వెల్, అంటే థర్డ్ పార్ట్ అనమాట. అలాంటిది థర్డ్ కేసు. అది కాక 1, 2 బాగా ఆడినాయి, ఈ 3 కూడా ఇంకా ఆడిద్ది అనేటటువంటి ఆలోచనలు. కాబట్టి భయంకరమైనటువంటి హైప్ ఉంది. నేను చెప్తున్నా, సినిమా కొద్దిగా బాగుంటే మట్టికి ఈజీగా మన నాని అన్నని టాప్ హీరో చేసి కూర్చుంటుంది. దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. నిన్న ట్రైలర్ బాగానే ఉంది, ఇవాళ బాగానే సొల్లు దింగుతున్నావు అంటే మీరు వీడియో కామెంట్ చేసేటోళ్ళు, అలా అనుకునేటోళ్ళు నిన్న మొత్తం నా వీడియో చూడలేదు. మీరు మొత్తం నా వీడియో చూస్తే మీకు ఒకటి వస్తుంది అనమాట. స్టార్టింగ్లో బాగలేదు అని చెప్పా. ఎందుకు బాగలేదు అని చెప్పి చివరిదాకా చూడండి, మీకు అర్థమైంది అని చెప్పా. సో చివరిదాకా చాలామంది చూడకుండా మొత్తం వీడియో పెట్టినటువంటి ఎగ్జాక్ట్లీ 1 minute కింద కామెంట్లో నీకు ఎందుకు నచ్చలేదురా అని. ఒరే బాబు, ఆ వీడియో 9 నిమిషాలు ఉంది. 9 నిమిషాల్లో నువ్వు స్టార్టింగ్ పాయింట్ చూసి ఎండింగ్ పాయింట్ డిసైడ్ చేసేస్తా. నేను ఇందులో అయితే క్లారిటీగా ఇవ్వదలుచుకున్నాను అనమాట. నాకే కాదు, ట్రైలర్ చాలామందికి నచ్చలేదు. చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట అనమాట. టీజర్ 100 times బాగుంది ట్రైలర్ కన్నా, ట్రైలర్ ల్యాగ్ ఉంది అనేటటువంటి కొన్ని విషయాలు అయితే తెలియజేస్తున్నారు అనమాట. మొట్టమొదటి ఏంటంటే, ఇది అంత గొప్పమైనటువంటి స్టోరీ ఏం కాదు. ఇన్ని రోజులు మనం ఆ విఆర్ రాజా ఫ్యాక్ట్స్, ఆ క్రాంతి వ్లాగర్, వీళ్ళు ఏ విధమైనటువంటి ఫ్యాక్ట్స్ చెప్పారు మ్యాక్సిమం వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏం చెప్తారంటే డార్క్ వెబ్ అని చెప్పి ఒక వెబ్సైట్ గురించి అయితే చెప్తారు అనమాట. దాంట్లో ఏంటంటే అన్నీ ఉంటాయి అనమాట, ఇల్లీగల్ అన్నీ ఉంటాయి. మనం ఇంటర్నెట్లో మనకు జరిగేది 0.0005% అయితే అక్కడ 99.95% అక్కడ జరుగుద్ది అనమాట. అది చాలామందికి తెలియదు. దాన్ని ఇన్స్పైర్
ఇన్స్పైర్గా తీసుకొని ఈ విధమైనటువంటి సినిమా తీస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైతే అది ఎవరికైనా అర్థమైంది అనమాట. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమైతే ఫస్ట్ పార్ట్లో మనకు చూపించేది, ఫస్ట్ హాఫ్లో మనకు చూపించేది నార్మల్ కేస్, 9 నెలలు బాబు మిస్ అయిండు అనేటటువంటి దాని ద్వారా మన హీరో ప్రయాణం అయితే మొదలు పెడతాడు. దానికన్నా ముందు మన శ్రీనిధితో లవ్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఆ లవ్ స్టోరీని జస్ట్ పెట్టకైతే కొద్దిగా అయితే పెడతాడు. ఆ లవ్ స్టోరీ కంప్లీట్ కాగానే ఈ విధంగా స్టోరీలోకి అయితే ఎంటర్ అవుతాడు. సో ఒక బాబుని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి మన హీరోకి ఒక పెద్ద ప్రపంచమే కానొచ్చింది. ఒక సైకోని ఎత్తుక్కుంటూ వెళ్ళినటువంటి మన హీరోకి ఒక పెద్ద సైకో ముఠానే కానొచ్చింది. అసలు సైకోలుగా ఎందుకు మారుతాడు, ఒక మనిషిని ఇంత క్రూరంగా ఎందుకు చంపుతారు అనేటటువంటిది ఆయనకు అర్థమైన తర్వాత వాళ్ళల్లో ఆయన చేరిపోతాడు. ఎందుకంటే ఒక సైకో యొక్క స్టార్టింగ్ ఏంది, ఎండింగ్ ఏంది, వాడి మోటివ్ ఏంది అనేటటువంటిది తెలుసుకోవడానికి వాళ్ళ గ్యాంగ్లో కలిసిపోవటం, వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవటం, కొలిసినోడే బయటికి రావటం, వాడు బయటకు వచ్చే విధంగా జనాల్ని చంపటం లాంటి తెలుసుకుంటారు అనేటటువంటిది క్లారిటీగా ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో మనకి సెకండ్ హాఫ్లో చూపించేదంతా కూడా ఒక కొత్త ప్రపంచం. ఇప్పటిదాకా మనం చూడనటువంటి ప్రపంచాన్ని మనకైతే కళ్ళకు గట్టినట్టు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండే మన శైలేష్. నేనైతే దాంట్లో వంకబెట్టేటటువంటిది లేదు, కానీ అన్నీ చెప్పాలన్నమాట. ఇప్పుడు పాజిటివ్స్ ఇప్పుడు దాకా నేను మాట్లాడినా, నెగిటివ్ కూడా మాట్లాడాలి కదా. నెగిటివ్ ఏమనిపించింది అని అంటే ట్రైలర్ చూసినప్పటికి కూడా సినిమాకి రావాలి అనేటటువంటి ఒక ఇంపాక్ట్ అయితే గుర్తు చేయలేదు. ఇదైతే 100% చెప్తున్నా. టీజర్ చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఆ నిలువున నరకడం ఏంది, ఆ బ్లడ్ పూసుకోవడం ఏంది, ఆ డైలాగ్ ఏంది, 18+ కల్దేంగారా చెత్త నా కొడక అని చెప్పి డైలాగ్ లేయడం ఏంది, అవన్నీ కూడా ఫుల్ యాంగర్ మేనేజ్మెంట్లో జీరోగా కానొచ్చినటువంటి మన నాని అన్న వేరే లెవెల్ కనపడుతుండు. కానీ సడన్గా క్లాస్ తీసుకుంటుండు. సడన్గా మన చాగంటి కోటేశ్వరరావు గారి వాయిస్ బ్యాక్గ్రౌండ్తో ఏదో నటించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు నానిని మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేనైతే ఫుల్ రూడ్గా అనమాట. ఆ సిగర్ పీల్చేదానికైనా విలన్స్కి ఉచ్చబోయించేలాగా తనైతే కానొస్తుండో, కానీ ట్రైలర్లో చూసుకున్నట్లయితే విలన్సే తనకి ఉచ్చబోయించారేమో అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. ఇది అనమాట నాని క్యారెక్టర్ని ట్రైలర్లో చూపించినంత ఇంపాక్ట్ టీజర్లో ఇంకెక్కువ చూపించారు. అదే టీజర్లో చూపించినట్టే ట్రైలర్లో కూడా చూపిస్తే కొద్దిగా ఇంకా ట్రైలర్ బెటర్గా ఉండేది. కొద్దిగా సినిమా రావడానికి చాలామంది హోప్ అయితే క్రియేట్ అయ్యేది అనమాట. ఇంకోటి ఏంటంటే బీజం ఎక్కడ కూడా వర్కౌట్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కలగలేదు. మీరు టీజర్ బీజం ఏనండి, ట్రైలర్ బీజం ఏనండి, మీకైతే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. నాని యాక్టింగ్ కొద్దిగా నీరసంగా కనపడుతుంటారు నాని అన్న, ఇదైతే 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా నాని అన్న లేపిన సినిమాలు ఉన్నాయే కానీ నాని అన్న లేపిన సినిమాలు అయితే లేవు. ఇది అలా కాకూడదు అని చెప్పి నా బాధ. నాని అన్న ఈ సినిమా దెబ్బతో లేచిపోవాలి అంటే ఎక్కడికో టాప్కి వెళ్ళిపోవాలని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తిని. తర్వాత చూసుకున్నట్లయితే ది ప్యారడైజ్ మూవీ ఉంది, అది మొత్తం రస్టిక్గా ఉండేటటువంటి సినిమా. దానికి హైప్ క్రియేట్ కావాలన్నా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నాని తనకంటూ ఒక అడుగు వేయాలన్నమాట. అడుగు వేయాలి అని అంటే సినిమా ఇంకా బెటర్గా ఉండాలనేటటువంటిది నా ఫీలింగ్. ట్రైలర్ బాగలేదు అంటే సినిమా బాగోదు అని కాదు, సినిమా ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి మనమైతే అనుకోవచ్చు అనమాట. సో నిన్న చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు, ఎందుకు నీకు నచ్చలేదు అని చెప్పి నన్ను అడిగారు. కాబట్టి ఈ వీడియోతో క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట. మీకైతే క్లారిటీ వచ్చేసింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మీ కామెంట్ ఏంటి, మొత్తం 8 నిమిషాలు వీడియో చేస్తున్నా, మొత్తం చెమట పడతాయి అనమాట. ఏసీ ఏసీ పెట్టాలంటే మా ఇంట్లో మీటర్ లేదనమాట. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీన్ని మన పర్సనల్ వీడియోలో వేరే దాంట్లో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. మాత్రం జై